హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల మధ్యంతర భృతికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ దావీదు డిమాండ్ చేశారండి. ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై పోస్టు కార్డులు ముఖ్యమంత్రికి పంపుతున్నామని తెలిపారు. 11వ పిఆర్సీలో జరిగిన ఆర్థికపరమైన నష్టానికి మీ హయాంలో న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆశించారని, కానీ జూలై 2023 నుంచి అమలు కావాల్సిన పిఆర్సీ కమిషనర్ను ఇంతవరకు నియమించలేదని అన్నారు. 12వ పిఆర్సీ కమిషనర్ వెంటనే నియమించాలని, పిఆర్సీ అమలు చేయక ఇప్పటికే 18 నెలల కాలం పూర్తయిందని, ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోకుండా తక్షణమే మధ్యంతర భృతిగా 29% ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకై రూట్ మ్యాప్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యల పరిష్కారానికై అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఎల్లప్ప, దేవపాల్, రవికుమార్, నరసింహులు, రాజు, భాగ్యరాజు, పరమేశ్, వీరుపాక్షి, హనుమంతు, ప్రసాద్, రాఘవేంద్ర, దేవేంద్రబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను విడుదల చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు డిమాండ్ చేశారండి. ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ పీఆర్సీని ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటులో సంఘంతో అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాప్ల భారం తగ్గించి ఉదయం సాయంత్రం సమయాల్లో జూమ్ సమావేశాలు రద్దు చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవి విరమణ అమలు చేయాలని కోరారు. డీసీపీఓ, ఐసీపీఎస్, డిఈఓ, బీపీసీలకు బదిలీలు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అంశంపై కోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ కుమారి, జిల్లా అధ్యక్షుడు జెట్టి సత్యనారాయణ, వినయ్, శ్రీరామ్, ఎన్ సతీష్ తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.